గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యుద్ధం అంటే కేవలం టీవీల్లో చూసే వార్త కాదు. అక్కడున్న వేలాది మంది భారతీయుల పాలిట అది ఒక మృత్యుపాశం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం కేవలం ఆ దేశాల సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇప్పుడు దుబాయ్, ఖతర్, కువైట్ లాంటి దేశాల్లో పొట్టకూటి కోసం వెళ్లిన మన తెలుగువారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఒక పక్క యుద్ధం ఎప్పుడు ముంచుకొస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మన వాళ్ళు బిక్కుబిక్కుమంటుంటే, మరోపక్క ఇక్కడి సోషల్ మీడియాలో సిద్ధాంతాల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా తెలుగు పాపులర్ యాంకర్ రష్మి గౌతమ్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. గ్లామర్ టాల్గా, జబర్దస్త్ యాంకర్గా మనకు తెలిసిన రష్మి ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీకి విన్నపం చేస్తూ ఒక పొలిటికల్ బాంబ్ పేల్చింది. రాడికల్ మనస్తత్వం ఉన్న వాళ్ళని ఇరాన్ పంపించేయండి అంటూ ఆమె చేసిన కామెంట్స్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి? యుద్ధం మీద రష్మిక అంత కోపం ఎందుకొచ్చింది? ఇక వివరాల్లోకి వెళ్తే, మన దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్ముతుంది, అన్ని మతాలను గౌరవిస్తుంది, అయితే అతివాద భావజాలాన్ని సహించదు. అలాంటి ఆలోచనలను ఇక్కడ ప్రోత్సహించకూడదు అంటూ రష్మి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. యుద్ధాన్ని సమర్థించే రాడికల్ ఆలోచనలతో ఉన్నవారిని ఇరాన్కు పంపాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాంటి వారు అక్కడికి వెళ్లి తమ అభిప్రాయాలను అనుగుణంగా వ్యవహరించవచ్చని వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పటికే నిరక్షరాస్యత, పేదరికం, కుల వివక్ష వంటి సమస్యలున్నాయని, వీటికి తోడు అతివాద భావజాలం దేశాన్ని మరింత వెనక్కి నెడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. అతివాద ధోరణులున్న కొన్ని దేశాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయని ప్రస్తావిస్తూ తాను స్వతంత్ర దేశంలో జీవిస్తున్నందుకు గర్వపడుతున్నానని రష్మి పేర్కొన్నారు. ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్, పెళ్లి గురించి వచ్చిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన రిటార్ట్, ఒక స్వతంత్ర దేశంలో నేను ఎలాగైనా బతకగలను అని చెప్పడం ఆమె బోల్డ్నెస్కు నిదర్శనం. యుద్ధం అనేది దేశాల మధ్య జరిగితే, సిద్ధాంతాల పోరాటం మాత్రం మనుషుల మధ్య జరుగుతుంది. రష్మి చేసిన కామెంట్స్ పై ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం సెలబ్రిటీలు ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో జోక్యం చేసుకోకూడదని విమర్శిస్తున్నారు. రష్మి చేసిన వ్యాఖ్యలు ఈ సమయంలో అవసరమేనా లేక అనవసరమైన వివాదమా? కామెంట్ చేయండి.